పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం కేంద్రంలో భద్రగిరి రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఈరోజు మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హాజరయ్యారు। ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల వలన విద్యార్థులలో నైపుణ్య స్థాయిని గుర్తించవచ్చని అలాగే ఆలోచన విధానాలను పెంపొందించవచ్చని అన్నారు। మండలంలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు, ఎంఈఓ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు। దీన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు। ఏదైనా భూకంపం వచ్చినా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా మనం కాపాడుకుంటున్నాం। దీన్ని కొన్ని రాష్ట్రాల్లో, గుజరాత్లో, కర్ణాటకలో ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు। ప్రాసెస్ ఎలా చేస్తున్నారు? బ్యాంబూ దీనివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా భద్రగిరి సెన్సర్ అంటే బ్యాంకులో కానీ పెద్ద డివిజన్స్లో పెట్టడం జరిగింది। దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు తెలియజేస్తుంది దొంగని పట్టి ఆటోమేటిక్లీ దొంగలు వచ్చినప్పుడు ఇది మనం అంటే బ్యాంకులో ఉంది, ఇప్పుడు అది అంటే బ్యాంకులోనే వచ్చేసి చేస్తే మనం ఎక్కడున్నా మనకు ఆ సిగ్నల్ వినిపిస్తుంది। అంటే నైట్ పూట ఇంట్లో ఉండొచ్చు, ఇది మనం బ్యాంకులో ఉంటాం కాబట్టి ఆ ఇంట్లో కూడా వాళ్ళకి సిగ్నల్స్ వచ్చేస్తాయి, ఎవరైనా దూరేరు ఇలా చేస్తున్నారు అని ఫోన్ కానీ అది చెప్పదు, Good morning, madam. My name is Sayaswati. I am studying 9th class from KGB Parliament. She is studying 9th class. This is my project. My project name is Automatic Water Irrigation. నేను ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనుకున్నాను, ఇండియా మోస్ట్గా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది, అలాగే బ్యాక్ బోన్ ఆఫ్ కంట్రీ అనేది రైతులు కూడా పిలుస్తుంటారు। ఈ ప్రాజెక్ట్ చేయడానికి నేను మెయిన్గా